నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్, ఈ హాస్పిటల్కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ కేజీహెచ్లో కామ పిశాచులు తయారయ్యారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగినుల పట్ల, అలాగే ఎవరైతే హాస్పిటల్కు వైద్యం కోసం వస్తారో వారిపై కూడా కన్నేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. తాజాగా కంప్యూటర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి దిలీప్ ఒక బాలికపై అత్యాచారం చేశాడు. దానికి సంబంధించి తీవ్రమైనటువంటి దుమారం రేగింది. అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి బాధ్యతలు కలిగి ఆయన అక్కడ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎవరైతే డాక్టర్ అశోక్, ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అంటే చూడండి, ఒక ఇష్యూ జరిగిన తర్వాత అది బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మరొక అధికారి, అలాగే ఆ హాస్పిటల్కు మొత్తానికి కార్యనిర్వహణ అధికారిగా ఉన్నారు. ఏ రకమైనటువంటి వ్యవహారంతో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అలాగే హాస్పిటల్కి వైద్యం కోసం వస్తున్నటువంటి నిరుపేదలు. కేజీహెచ్ అంటే ఒక మంచి పేరుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కేజీహెచ్కి ఒక మంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైతే సూపరింటెండెంట్గా ఉండి ఆయన లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ అశోక్ ఉన్నారు, ఆయనకు సంబంధించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆయనకు వాట్సాప్లో కానీ అలాగే మెయిల్ ద్వారా ఇప్పటికీ వందల సంఖ్యలో కంప్లైంట్స్ వెళ్ళాయి. దీనికి సంబంధించి వెంటనే స్పందించినటువంటి సిపి ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం డాక్టర్ అశోక్ని హోల్డ్లో పెట్టారు. అంటే ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత కేసు నమోదు చేశారు. ఎంతోమంది మహిళా ఉద్యోగులు, ప్రధానంగా నర్సింగ్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ డాక్టర్స్, వారందరినీ లైంగికంగా వేధించడం పక్కా ఆధారాలతో సిపికి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన్ను కఠినంగా శిక్షించాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా అక్కడికి వస్తున్నటువంటి అమాయకులను కూడా ప్రలోభ పెట్టడానికి, వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే అభియోగంపై కేసు నమోదు చేశారు. చూడండి, అంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి. ఆ యొక్క విచక్షణ అనేది కూడా కోల్పోయి వారిని లైంగికంగా వేధించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది. ఎప్పుడు కూడా చిన్న చిన్న వివాదాలు తప్ప ఇటువంటివి ఎప్పుడు బయటపడలా కేజీహెచ్లో. మరి మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, పక్కన ఉన్నటువంటి ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వైద్యం చేయించుకోవడానికి కేజీహెచ్కి తరలి వస్తారు. ప్రతిరోజు వందల సంఖ్యలో అక్కడికి పేషెంట్స్ వస్తారు వైద్యం కోసం. అంటే అంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కడ వైద్యులు కానీ, అందుతున్నటువంటి సహాయం, వైద్య సహాయం కానీ ఆ స్థాయిలో ఉంటుంది. దాన్ని అలా డెవలప్ చేశారు. అటువంటి హాస్పిటల్లో ఈ యొక్క లైంగిక వేధింపులు అనేది తీవ్రమైనటువంటి కలకలాన్ని కలిగిస్తుంది. దీనిపై నిఘా పెట్టినటువంటి పోలీస్ అధికారులు ప్రస్తుతానికైతే కేజీహెచ్లో ఒక రకమైనటువంటి విచారణ కూడా పూర్తయింది. అంటే ఎవరైతే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలి, అలాగే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి అనే ప్రధానమైనటువంటి డిమాండ్ బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మహిళా ఉద్యోగులు కొంతమంది డేర్ చేస్తారు, కొంతమంది డేర్ చేయరు. అది కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ రోగికి సంబంధించినటువంటి ఒక బాలికపై కంప్యూటర్ అసిస్టెంట్ అత్యాచారం చేస్తే ఇదిగో తర్వాత వచ్చినటువంటి అంశాలు, వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇది. అంతకుముందు ఎవరు ఫిర్యాదు చేయలా. ఒక్కసారిగా ఎవరైతే దిలీప్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉన్నాడో అతను చేసినటువంటి ఈ నిర్వాకం వల్ల హాస్పిటల్ ఒక్కసారిగా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఈ కేజీహెచ్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, ముందుకు రావాలి అనే ఆలోచనతోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి
వందల సంఖ్యలో సిపికి ఫిర్యాదు సూపరింటెండెంట్పై. మొత్తానికి తాజాగా విచారణ జరుగుతుంది. ఆయనపై కేసు నమోదు చేశారు, విధుల నుంచి తప్పించారు. అది వాస్తవమని తేలితే గనక ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే కాదు, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు అక్కడ చర్చ అయితే బాగా జరుగుతుంది.